ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ అవినీతికి బంధుప్రీతికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు పన్నుపోటు పేరుతో వెన్నుపోటు పొడుస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చనందుకు నిరసనగా ఈ నెల 4వ తేదీన మండల కేంద్రంలో వెన్నుపోటు పార్టీ మేనిఫెస్టో ఆ యొక్క మేనిఫెస్టోను దగ్ధం చేయాలని చెప్పి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీ ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రం కూడా ముద్రించడం జరిగింది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ను ఎవరైనా కూడా మనం దీన్ని చేసుకున్నట్టయితే పూర్తి వివరాలు అన్ని కూడా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి మోసాల గురించి, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విధానం గురించి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బస్సులు లేని ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం, ఫ్రీ బస్సు అని చెప్తా ఉన్నారు. ఈరోజు మహిళల మధ్య గొడవలు సృష్టిస్తా ఉన్నారు. ఇద్దరు ఆడవాళ్ళు మహిళలు కొట్టుకోవడం, లేదంటే మహిళా సీట్లో పురుషులు ఉన్నారని చెప్పి వాళ్ళతో గొడవ పడడం ఈరోజు ప్రతిరోజు కూడా మనం చూడడం జరుగుతూ ఉంది. మరి మీరు ఫ్రీ బస్ అన్నప్పుడు ఆ మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో బస్సులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ పరం చేసే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే వచ్చిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మీరు ఏం చేసినారని చెప్పి గ్రామాల్లోకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఏదైనా ఒక అభివృద్ధి అయినా కానీ ఒక సంక్షేమం కానీ ఏదైనా చేసి ఉంటే మేము పలానా చేసినాము, మా ప్రభుత్వం ఇది, మా గొప్పతనం ఇది అని చెప్పి మీరు చెప్పుకునేదానికి వీలుంటుంది. ఏది కూడా చేయకుండానే, లేదంటే మేము ఇంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులను హత్య చేసినాము, ఇంతమందిని కాళ్ళు చేతులు ఎదుర్కొన్నాము, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఇన్ని ఓపెన్ చేసినామని చెప్పి ఏమన్నా మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఏమన్నా బోర్డు ఏమన్నా డిస్ప్లే ఏమన్నా చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గ్రామాల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలు, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి రౌడీ షీట్లు ఓపెన్ చేయించి నాయకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఎక్కడ మీ దోపిడీ జరుగుతూ ఉందో ఎక్కడ ప్రశ్నించిన వాళ్ళను సోషల్ మీడియా వాళ్ళను కూడా కేసులు పెట్టి వేధించే కార్యక్రమాలు, మీరు దేన్ని వదులుతా ఉన్నారు? ఇసుక వదలడంలే, మట్టి వదలడం లేదు, గ్రావెల్ వదలడంలే, అదేవిధంగా రోడ్డు మెటల్ వదలడంలే. మరి ఏ దాన్ని కూడా ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా ఏది కూడా ప్రతిదీ ఒక దోపిడీ విధానంతోనే ముందుకు పోతా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఈ దోపిడీ విధానం గురించి ఏమన్నా ప్రజలకు చెప్తారా? మీరు ఎందుకు వెళ్తా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పవలసిన మీరు అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి సైకిల్ లాక్కొని ఆ పార్టీ జెండా లాక్కొని ఆ పార్టీని కబ్జా చేయడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారు. నియోజకవర్గ స్థాయిలో 12వ తేదీన జరగబోయే ఈ నిరసన కార్యక్రమంలో ర్యాలీ కూడా నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ